దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రతి మంగళవారం మనల్ని పరీక్షించుకోవడానికి వెతుక్కుంటున్నటువంటి వాక్యపు వెలుగులో, అద్దములో మన జీవితాన్ని ఏ రీతిగా అన్వయించుకోవాలో నేర్చుకుంటున్నటువంటి ఈ విశ్వాసంలో మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాల్లో ఉన్నటువంటి మాటను చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను. ఇక్కడికి వచ్చాం. హింసకులు తర్వాత మాట ఏంటి? అహంకారులుగా తయారవుతారు. ఇవి ఒక్కొక్క లక్షణంలో నుంచి మరొక లక్షణంలోనికి ఒక విధంగా చెప్పాలంటే రూపాంతరం చెందుతున్నట్టే. పనికిమాలిన రూపాంతరం. ఉపయోగపడేటువంటి ఆత్మీయతను కాక ఉపయోగపడని బలహీనతలని తెచ్చుకోవటానికి మనిషి విపరీతమైన తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ తాపత్రయంలో భాగమే ఈ అహంకారంకి రావడం. సాధారణంగా ఈ అహంకారం అనేటువంటి లక్షణం ఏంటంటే, మనకి అందరికీ తెలిసిందే, ఎవరి స్థాయికి వాళ్ళకి ఆ అహంకారం ఉంటుంది. ఈ అహంకారం యొక్క పరిపూర్ణత ఇతనిలో ఉంది, ఈమెలో ఉంది అని చెప్పలేం. అంత గొప్ప అహంకారం ఇది. అంటే ప్రతి స్టేజ్లో, ప్రతి వ్యక్తిలో, ప్రతి వయసులో ఈ అహంకారం అనేది మనిషితో పాటుగా ఉండేటువంటి ఒక నిర్జీవ క్రియ, జీవలక్షణం. జీవిస్తుంది, నిర్జీవమైనటువంటి క్రియ. అయితే ఇది ఎందుకుంటుంది అనే దానికి కారణాలు, ఎలాగ దాన్ని గెలవాలి అనడానికి ప్రభు దగ్గరకు వచ్చి సహాయము మనం తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం. ఈ అహంకారం అనేటువంటి మాటకి ఒక చక్కటి నిర్వచనం చెప్పాల్సి వస్తే, వాస్తవం లేక నిజం మన కళ్ళ ముందు కనపడుతుంటే, ఒక వ్యక్తికి తన కళ్ళ ముందు అది కనపడుతుంటుంది, అది క్లియర్గా చూస్తూ ఉంటాడు. కనపడుతుంటే దాన్ని చూడలేక చూడకుండా ఉండడానికి, అంటే అది కళ్ళ ముందు వస్తుంటుంది, కనపడుతూ ఉంటుంది, తనకు తెలుస్తుంది, కానీ దాన్ని చూడకుండా చూడలేక తనకు తెలిసిన దానిని బలంగా వాదించి గెలవాలి అనేటువంటి తపన పడేటువంటి లక్షణమే అహంకారం. తనకు నిజం లేక వాస్తవం కళ్ళ ముందు కనపడుతున్నా కూడా దాన్ని ఒప్పుకోలేక, దానిని కాదు అని రుజువు చేయటానికి లేక అవును అని రుజువు చేయటానికి వాస్తవానికి భిన్నంగా తనకు తెలిసిన దాని గురించి వాదించి గెలవాలి అనడానికి తను ఏ తాపత్రయం అయితే మనిషి పడతాడో దానిని అహంకారం అని అంటారు. ఈ అహంకారం అనే దానికి బయటకు కనపడేటువంటి రూపం కాదు, కానీ అంతరంగంలో నుంచి జరిగేటువంటి ఒక మార్పు. ఫిజికల్గా అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ కాదు ఇది. నా శరీరాన్ని చూసి ఒక మనిషిని చూసి వీడికి చాలా అహంకారం రా అని మనం చెప్పలేం. కానీ అహంకారానికి రూపము కలిగించేటువంటిదైనా అంతఃకరణం. అంతఃకరణము అనగా మనస్సు, బుద్ధి, చిత్తము. 4వది అహంకారం. ఈ 4 కలిస్తే అంతఃకరణం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 కలిస్తే అంతఃకరణము అని పిలుస్తాం. అంటే ఒక మనిషికి బాహ్యమైన పరిస్థితులను దాటి అంతరంగంలో ఉండే పరిస్థితులకు తగినట్లుగా, ఏ అంతరంగము లోపలకైతే ఒక మనిషి యొక్క శరీర స్వభావము లోపల ఈ 4కి సంబంధించిన సమన్వయం లోపం ఏర్పడుతుందో, అంటే సమబాళ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి వ్యతిరేకమైన పోటీ దృష్టిని కలిగి ఉంటుందో, మనిషి అహంకారాన్ని శరీరము ద్వారా బయటకు వ్యక్తీకరిస్తాడు. మీకు తెలుసో తెలియదో, ఈ అహంకారం బయటకి కనిపించేటువంటి అవయవం ఏదో చెప్పగలరా? కళ్ళు, ఇంకా చేతులు, ఇంకా నోరు, ఇంకా ముఖంలో ఏది? కదలికలు, ఇంకా ఐబ్రోస్, కనుబొమ్మలు. అహంకారము మనిషి శరీరంలో నుంచి పూర్తిగా బయటకు తీసుకుని వచ్చేటువంటి స్వభావ లక్షణం ఏంటంటే కనుబొమ్మలు లేక కనురెప్పలాడించుట. ఆ రెండింటిని బట్టి, కనురెప్పలాడించడం అంటే మూసి తెరవడం కాదు, దాన్ని చూసే చూపులోనే, కళ్ళులోనే కొంచెం వ్యతిరేకంగా చూస్తుంటాం చూసారా, కనురెప్పలను ముయ్యేసే పదానం. దానిని బట్టి మనిషి యొక్క అహంకారం ఎప్పుడు కూడా
బయటికి చూపించడానికి ప్రదర్శిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గమనించండి, దేవుని యొక్క మాట మనకి ఒక ప్రత్యేకమైన హెచ్చరికనిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమేంటి, దేవునికి బాధపట్టేవేంటి, దేవుడు అసహించుకునేవేంటి, దేవుడు హేయమైనవేంటి, దేవునికి నచ్చనివి ఏంటి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంటుంది. లోకంలో కూడా దేవునికి ఇష్టం లేనివేంటి అని తెలుసుకోవడం కంటే దేవునిని ప్రసన్నం చేసుకునేవేంటి అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగమే ప్రసాదము లేక నైవేద్యము పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునిని ప్రసన్నం చేసుకోవటం. ఏమీ లేకపోతే పంచదారైనా పెడతాం. కారణం ఏంటి? ప్రసన్నం చేసుకోవాలి. ఆ ప్రసన్నం చేసుకోవటానికే మంత్రము, పుష్పము, నీరు లేక ఫలము లేక ఇంకేదైనా పెట్టేటువంటి పదార్థం, నైవేద్యము లేక ప్రసాదాలు, ఇవన్నీ పెట్టడం యొక్క అంతరంగ ఉద్దేశం ఏంటి అనంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే దానికన్నా మనము దేవునిని మన కోరికలను తీర్చుకోవటానికి ఎట్లా దగ్గర తీసుకోవచ్చు అనే ప్రసన్నం చేసుకోవటానికి చేసేటువంటి కొన్ని పనులు. నిజంగా మనిషి యొక్క శరీరంలో ఈ దుష్టత్వానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకొనుటయే. నిజంగా చెప్పండి, ఏ దేవుని దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఈ మాట మనకు అర్థం అవద్దా? నీతిమంతుడికి కొంతమందికి అర్థమవుద్ది. వాళ్ళకి యేసుప్రభు ఉండడు, కానీ మనిషి యొక్క సత్యం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఒరే, దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఇలాంటి దుష్టుడి పనులు ఏంట్రా, ఈ చెడ్డ పనులు ఏంట్రా అని చెప్తారు కొంతమంది. వాళ్ళకి యేసు తప్ప మిగిలిన అన్నీ ఉంటాయి. యేసు అనేటువంటి వ్యక్తితో వాళ్ళ జీవితం పరిపూర్ణమవుతుంది. వాళ్ళకి ఎందుకు అలా భావం కలిగి ఉంటారు అని అంటే, బతికేటప్పుడు ఇవన్నీ కామన్ రా, జీవించాలంటే ఇవన్నీ చేసుకోవాల్సిందే, ఇవన్నీ పొందుకున్నంత మాత్రంలో నా భక్తిని మీరు శంకించాల్సిన అవసరం లేదు, నేను దొంగతనం చేసినా, చెడ్డ పని చేసినా, అసహ్యకార్యాలు చేసినా నా దేవుడికి నేను ఇష్టంగా ఉదయకాలం నైవేద్యం సమర్పించుకుని భక్తి చేసి పూజ చేసి మంత్రోచ్చరణ చేసి వేదమంత్ర పారాయణ ప్రకారం చేసుకుని నేను నాకు జీవితాన్ని చేసుకుంటున్నాను అనేటువంటి భావం చాలామందికి ఉంటారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భావం ఎలా ఉండాలట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అంటే అర్థం ఏంటంట? చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటి ఆ చెడుతనము? గర్వము. చూడండి, అక్కడ కొన్ని పదాలు చెప్తున్నాడు. దేవునికి హేయమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. 8వ అధ్యాయము 13వ వచనంలో గర్వము, మొదటిది గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యములు ఏమేంటంట చూసుకోండి. అక్కడ మనిషి గర్వంగా ఉండడం దేవునికి అసహ్యం కలిగి ఉండడం. రెండవది అహంకారం చూపించుట, అంటే తెలిసినా కనపడుతున్నా అర్థమవుతున్నా దాన్ని అనుసరించకుండా తానకు తెలిసిందే గొప్ప అనుకునేలాగా ఎవడ మాట లక్ష్య పెట్టకుండా వాదించి గెలిచి అరిచి సంపాదించుకునేటువంటి ఆ తాపత్రయాన్ని అహంకారం అన్నట్టుది. ఆ అహంకారము, దుర్మార్గమైన అంటే సన్మార్గము కానిది, మనుషులందరికీ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని అక్రమం చేసేటువంటి దానికి ప్రోత్సాహం చేసుకోగలిగితే, పురుగొల్పబడితే అది దుర్మార్గత అవుతుంది. అంటే అన్యాయమైనటువంటిది, ప్రజలందరి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా చేసేటువంటి పని ఏమైనా ఉంటే అది దుర్మార్గత. తర్వాత చెడ్డ మాటలు, కుటిలమైన మాటలు అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం దేవుడు ఎంత ఇష్టపడతాడో, లేనిది ఉన్నట్లుగా మాట్లాడడం కూడా అంతే ప్రమాదకరం. ఈ 4 లక్షణాలు దేవునికి ఎలాంటివంట? ఆలోచించండి. అసహ్యమైనవి అని అంటే చెడ్డవి. ఈ చెడ్డతనాన్ని అసహించుకోగలగటం అంటే దేవుడు ఏం ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించటం, దేవుడు వేటిని అసహించుకుంటాడో వాటిని అసహించుకోవటం, దేవుడు వేటిని హేయమైనవిగా భావిస్తాడో వాటిని చేర్చుకోకుండా ఉండడం, వేటిని లక్ష్య పెడతాడో వాటి యందు లక్ష్యం కలిగి ఉండడం, వేటి యందు ఆనందించువాడైనాడో వాటిని వెతుక్కోవటం అనేది భక్తి యొక్క క్రమమైనటువంటి మార్గాలు. ఈ క్రమమును మనకి నచ్చిన పద్ధతుల్లోనో, మనుషులకు మెచ్చుకునే పద్ధతుల్లోనో, లోకం మెచ్చుకునే పద్ధతుల్లోనో మనం చేయటానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అహంకారం అంటారు. దేవుడికి నచ్చిన దానిలో కాక మనుషులు మెచ్చుకునేదిగా కానీ, మనుషులు ఒప్పుకునేదిగా కానీ, ప్రజలు అంగీకరించేవిగా కానీ చేయకూడదు. అవి చేసేటప్పుడు కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తారు చెప్పండి? చేయకూడదని తెలుసు, కానీ ఎందుకు చేస్తున్నాడు? కనబడదు, వినబడదు, అహంకారం, దాన్ని నేను చేస్తాను అనేటువంటి పద్ధతిలో చేసేటువంటి పని. ఈ పనులను ఏ పరిస్థితుల్లో కూడా మనం చేయటానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు.
ఈ విషయాలను మనసులో పెట్టుకొని అసహ్యతను దేవుడు అసహించుకుంటాడు అని అంటే ఇక్కడ దేవుని గురించినటువంటి మాట ఒక ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు వ్యక్తిని అసహించుకుంటాడా, వ్యక్తిలో ఉన్న లక్షణాలను అసహించుకుంటాడా? ఆ లక్షణాలతో పూర్తిగా చేస్తుండేటప్పుడు, నిండిపోతూ ఉండేటప్పుడు నెమ్మదిగా ఏం కలుగుద్ది, మనకేమవుద్ది? మనం దేవుడు కాదు, మనం ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక 100 లేక ఒక 20 ఒక 10 ఒక 5 ఈ చెడ్డవి అసహ్యకరమైనవి దేవుడికి అసహ్యమైనవి ఉన్నాయి అనుకుందాం. మనం ఏం చేస్తాం? వాటిని ద్వేషిస్తామా, వ్యక్తిని కూడా ద్వేషిస్తామా? లేదు, వాటిని మాత్రమే ద్వేషించి వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేయడం ఏమవుద్ది? స్లోగా ఏమవుద్ది? నువ్వు దీనుడిగా మారాలి. నువ్వు దీనుడిగా మారితే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి చెడ్డతనాన్ని మాత్రమే ద్వేషిస్తూ వ్యక్తిని ప్రేమించే స్థాయికి ఎదుగుతావు దీనుడిగా మారితే. కానీ గర్విష్టిగా మారితే ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తితో లక్షణాలను ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తి యొక్క చెడ్డతనాలను ద్వేషిస్తూ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని గర్విష్టిగా మారతాడు. మళ్ళీ ఆ వ్యక్తి యొక్క గర్వము దేవునికి ఏమవుద్ది? అసహ్యంగా మారి. అంటే ఇది చాలా డెలికేట్ ఇష్యూ అని అర్థమవుతుంది కదా. ఇది అహంకారం అనేది బయటికి కనపడుతున్నంత సాఫ్ట్గా అయితే కాదు. ఇదేదో మనల్ని ట్విస్ట్ చేస్తూ ఉంది లోపలికి. అంటే నేను ప్రేమిస్తున్న పద్ధతుల్లో కూడా నాకు తెలియకుండానే నాలోకి ఏం కలగచ్చు? అహంకారం కలగచ్చు. ఎందుకు అని అంటే ఎవరో చేయలేనిది నేను చేయగలుగుతున్నాను అనేటప్పుడు నాలో ఏమొస్తుంది? ఆటోమేటిక్గా అహం వస్తుంది. అది దేవునికి మళ్ళీ అసహ్యంగా మారిపోతాను. అంటే దేవుని దృష్టికి నన్ను నేను చూపించుకునే స్థాయికి, నా పొరుగువాడు నన్ను ప్రేమించే స్థాయికి నాలో దేవుడు అసహించుకునే స్థితిని నేను పూర్తిగా తొలగించుకుని దేవుడు నన్ను ప్రేమించే స్థాయికి నన్ను ఎదగడం అనంటే ఈ అహంకారం ఏదో చాలా గట్టిగానే ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేద్దాం. మొదటిగా దీని లక్షణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నేను నాది అనే భావన తప్పు కాదు. మళ్ళీ వినండి, అహంకారంలో వచ్చే మొదటి భావన ఏంటి? నేను నాది. తప్పు ఏమవుద్దో తెలుసా? నేనే నాదే, అది తప్పు. తేడా ఏంటి చెప్పండి? నేను నాది తప్పు కాదు, నేనే నాదే అంటే తప్పు. ఏమొస్తాయి? నేనే, ఇది అహంకారం. నాదే, ఇది అహంకారం. ఇప్పుడు యేసుతో ఉండేటువంటి అత్యధికమైనటువంటి కృప ఏంటంటే, లోకమాన్య వాళ్ళందరి కొరకు ఆయన ఏం చేశాడు? శిలువ త్యాగాన్ని చేశాడు. ఇప్పుడు ఆయన గర్విష్టిగా ఉండొచ్చా లేదా? అధికారం ఉందా లేదా? ఎవడైనా ఏమన్నా మాట్లాడితే దేవదూత అందరికీ ఏం చెప్పగలడు ఆయన? మీరేం చేశారా? నేను చేశానురా. నేను చేశాను అనేటప్పుడు కూడా తప్పు కాదు, నేనే చేశాను, అది తప్పు. ఇప్పుడు యేసు అలా చేయగలిగాడా? ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభువుని మీరంతా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అని. నేను ఆయనతో చెప్పిన మాట ఇదే. ఆయనకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినా ఆయన గొప్ప చేసుకోలేదు. రాజుగా చేద్దామంటే పారిపోయాడు. అలాంటప్పుడు ఆయనలో అహంకారం ఎక్కడుంది? 2, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా పరలోకమందు దేవునిని హెచ్చించటానికి ఆయన తన స్థానాన్ని ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళిపోలేదు. గొర్రెపిల్లగా ఆయనకి ఇవ్వబడిన అధికారాలన్నిటి విషయంలో కూడా ఎప్పుడూ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతను, తండ్రికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఎక్కడ కూడా తను దొంగిలించేటువంటి అవకాశాలు, పరిస్థితుల మధ్య ఎక్కడ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆయన్ని గొప్ప చేయటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు, చేయొచ్చు. కానీ ఆయనలో ఈ రకమైనటువంటి ఆ గొప్పతనానికి నేనే నాదే అనేటువంటి అహంకారం ఆయనలో ఎక్కడ కూడా కనపడలేదు. అయితే మనుషులుగా మనం ఆ లక్షణాలను జ్ఞానాన్ని బట్టి ఆలోచించి దాని యొక్క గొప్పతనానికి మనల్ని మనం ఆపాదించుకునేటప్పుడు మాత్రం దాన్ని గెలవలేకపోతున్నాం. మీ ఇంట్లో మీరు రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఎప్పుడైనా మీరే ఒక పని చేయాల్సి వస్తే మీ హృదయం మీకేం చెప్పుద్ది? మీ వలనే ఆ కార్యాంతము జరిగితే దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ద్వారానే, మిమ్మల్ని బట్టియే ఆ పని యొక్క ముగింపు లేక నెరవేర్పు ఫలభరితంగా వస్తే మీ అంతరంగం మీతో ఏం చెప్పుద్ది? ఎవరికైనా చెప్పుకోవాల్సి వస్తే దీనంగా చెప్పి చూడండి, చూద్దాం. అదే గర్వాన్ని, అదే
ఆ గర్విష్టి అయిన అహంకారాన్ని దీనంగా చెప్పండి, సాఫ్ట్గా చెప్పండి. ఎలా అంటే గొంతు మార్చడం కాదొక స్వరం మార్చడం కాదు. దాన్ని ఎలా చెప్పగలరు? ఓకే, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ట్రై చేయండి. ట్రై చేసేటప్పుడు మీ హృదయం మీతో ఏం చెప్పుద్దో వినండి జాగ్రత్తగా. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది అంతఃకరణ సంబంధమైందని చెప్పాను, బాహ్య సంబంధమైంది కాదు. నేను కనుబొమ్మలు ఎగరేయకపోవచ్చు, కనురెప్పలు ఎగరేయకపోవచ్చు, కానీ నేను దేవునికి మహిమ ఇస్తూనే నా హృదయం నాతో ఏం చెప్పుద్ది? నేనే. లోపల వినండి, మీ స్వరం మీకు వినబడది. ఆ టైంలో ఎవడొచ్చి మిమ్మల్ని తోసేసి ఇదే అవుతాయి, ఇదేం చేయలేదు అనండి. అప్పుడు మీరు ఎంత దీనంగా చెప్పినా మీ లోపల నుంచి ఒక ఆత్మ లెగుస్తుంది. మూతి మీద కొట్టేదు అవతల మీద. ఎందుకు ఆ ఉద్రేకపూర్వకమైనటువంటి ఆ ద్వేషి బయటకు వస్తున్నాడు? నువ్వు సాత్వికుడు కదా, దీన మనసు కలిగిన వాడు కదా, దేవునికి హేయమైనవి నీకు తెలుసు కదా, అసహించుకుంటాడని తెలుసు కదా. అలాంటి సందర్భంలో నీ లోపల నుంచి ఎందుకు ఆ స్వరం బయటికి మాట్లాడుతుంది లోపల? చంపేసినోడు కూడా రక్తం కూడా మాట్లాడిందంట, బైబిల్లో ఉంది. హెబెల్ రక్తం ఏం చేసింది? భూమిలో నుంచి అది ప్రాణంలో నుంచి, శరీరంలో నుంచి బయటకు వచ్చాక ఒలికిన తర్వాత మాట్లాడింది. కానీ ఇది మనలోంచి బయటకు రాకుండానే మాట్లాడేస్తుంది, చాలా గొడవ చేస్తూ ఉంటుంది. ఈ అహంకారం అనేది నేనే, నా వలనే, నా ద్వారానే అనేటువంటి ఈ యొక్క భావన ప్రతిసారి కూడా మనలో ఒక స్పృహను కలిగిస్తూ ఉంటాడు, ఒక అలర్ట్నెస్, స్పృహను కలిగిస్తుంటాడు. గమనించండి, మీరు ఎంత వదులుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అంత వెంటాడుతుంది మిమ్మల్ని. నేనే, నా వల్లనే, నన్ను బట్టే, నేను లేకపోతే, నేను మాట్లాడడం వల్ల, నేను ఉండడం వల్ల, నేను చూడడం వల్ల, నేను చేయడం వల్ల, నా వల్ల అనేటువంటిది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించే లోపు ఒక మనిషితో ఏ పనైనా అవుద్దండి? అనేక మంది పనిచేస్తూ ఉంటారు. దానిలో డబ్బులు పెట్టినోడు ఒకడైతే, మాట సహాయం చేసినోడు ఒకడైతే, పని ఎలా చేయాలో డైరెక్షన్ ఇచ్చినోడు ఒకడైతే, 100 మంది భాగస్వామ్యంతో చేసినటువంటి ఒక పని జరుగుతుంది. ఒక కార్యక్రమాన్ని, మొన్న పూజ ఏదో జరిగింది, చాలా బ్రహ్మాండంగా చేశారు, చాలా ఖర్చు పెట్టారు, చాలా చేశారు, చాలా ఖర్చు బాగా చేశారు. ఇంచుమించు ప్రసాదమే 20 రకాల వెరైటీలు పెట్టారు, చాలా బ్రహ్మాండంగా. ప్రసాదం అంటే ఎంత పెట్టాలి? ఆడ ప్రసాదం అన్నంలో పెట్టారు, అంత బ్రహ్మాండంగా పెట్టారు. అంటే పోటీ పడి చాలా గొప్పగా చేశారు. అయితే అన్ని రకాల ప్రసాదాలు ఒక్కొక్క వ్యక్తి స్పాన్సర్ చేయటం వల్ల ఒక్కొక్క పదార్థం పెట్టాల్సి వచ్చింది. పెట్టినోడు ఎలా పెడతాడంటే 200 మంది వచ్చారు కదా, 200 మందికి బ్రహ్మాండంగా పెడదాం రా అనేసి ఒక్కొక్కడికి ఎంత చొప్పున తయారు చేశాడు. ఒక ఇస్త్రాకు సరిపోలే, 4 ఇస్త్రాకుల్లో వచ్చినాయి ప్రసాదాలు. పట్టుకెళ్ళడానికి ఒక్కొక్కడికి 4 పళ్ళాలు పట్టుకుని వెళ్తున్నాను. ఇప్పుడు అందరూ కలిస్తే సక్సెస్ అయిందని చెప్పాలా, నా ప్రసాదం వల్ల, నేను స్పాన్సర్ చేయడం వల్ల అని చెప్పాలా? కానీ అక్కడ ఏమవుద్ది? పోటీ. ఊరుకుంటుందా లోపల జీవి? అయితే అందరూ పెట్టినటువంటి పదార్థాల కన్నా ఒక పదార్థం ఖర్చు ఎక్కువైన పదార్థం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? క్రెడిట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? మరి వండినోడు, వడ్డించినోడు, చేసినోడు అవన్నీ సంగతులేంటి కదా? ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో ప్రతి సందర్భంలో ఎవరో ఒకళ్ళది అనే దానికి ఇవ్వలేకపోవటమే నాది అనే భావన, ఎవరో ఒకళ్ళకి ఆపాదించలేకపోవటమే నాది అనే భావన. ఇది బయటకు కనిపించనంత లోపల ఉండేటువంటి, దాక్కునేటువంటి లక్షణం అహంకారం. మీరు ఎవరికైనా ఆ క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు కూర బాగా వండారు, ఒకసారి మిమ్మల్ని మీ పిల్లలు, మీ ఆయన మెచ్చుకున్నారు, ఎంత బాగా వండావు, అసలు సూపర్గా వండావు, ఎలా ఎప్పుడు నీ చేతుల్లో కుదరలేదు, మంచి అప్రిషియేషనా కాదా? జ్యోతికి ఇవాళ అలా ఆయన మెచ్చుకున్నట్టున్నాడు, ఆ అభినందన వచ్చేసింది. అమ్మయ్య, నాది ఏముందండి, అంత కూరలో రుచి ఉందనమనండి, ఆ పదార్థంలో ఉంది, ఆ మాంసంలో ఉంది, ఆ కారంలో ఉంది అనమనండి. మనిషి ఏమనిపిస్తుంది లోపల? అవన్నీ వద్దు, దాకలో ఉందనండి, అచ్చచ్చే మంటలో ఉందనమనండి, అచ్చచ్చే దానిలో కలిపి నీళ్ళలో ఉందనండి, ఒప్పుకోదు. కానీ దాని భాగం ఉంది అక్కడ. కానీ నాదే అనేటువంటి భావన ప్రతి సందర్భంలో
నిన్ను ఒప్పుకోకుండా నీ అంతరంగాన్ని లేపుతూ ఉండేటువంటి ప్రమాదం ఈ అంతఃకరణంలో దాగి ఉండేటువంటి ఈ బుద్ధిలో కానీ, మనస్సులో కానీ, చిత్తంలో కానీ అహంకారం దాగి ఉంటుంది. చాలా చాలా ఒప్పుకోదు. అంటే ఈ భావన ఎన్నిసార్లు అయితే నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తావో అన్నిసార్లు నువ్వు ఓడిపోతుంటావు. మళ్ళీ చెప్తున్నాను, నాదే నాదే నేనే అనేటువంటిది ప్రారంభమైన ప్రతిసారి నీకు తెలిసిపోద్ది తప్పు చేస్తున్నాను, ఇది కాదు అని. అక్కడ ఒకసారి మనం ఎవరిని మీద పెట్టగలం? మనం ఇందాక చెల్లి చెప్పినట్టు దేవుని కృపను బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని బలాన్ని బట్టి, దేవుని దయని బట్టి, దేవుని ఏదో దేవుడు అనే ఒక పదం వాడినా ఆ లోపల ఉన్న భావం ఏంటి? ఒప్పుకొని భావన. రెండవది, నేనే అధికుడను అనే అధికత్వాన్ని ఆపాదించుకోవటానికి తపన పడుతూ ఉంటుంది ఈ భావన. అధికత్వము, ఆ పదం నోట్ చేసుకోండి. నేనే అధికుడను అనే అధికత్వాన్ని ప్రతిసారి కూడా అది క్లెయిమ్ చేయాలి, గెయిన్ చేయాలి అనేటువంటిది మనిషి పోరాడతాడు. నేనే తనకు తానుగా అధికుడను. మీరు పోల్చండి, ఎవరితో మీరు పోల్చుకున్నా నా వరకు వచ్చేటప్పటికి అది ఇంకెవరైనా దొంగిలిస్తారంటే మాత్రం ఊరుకోలేనటువంటి భావన నాది అనేటప్పుడు నేను ఆనందించగలుగుతాను. ఆ ఆధికత్వాన్ని తెచ్చుకోవటానికి అధికుడను నేనే. ఏమనుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా అన్నారు ఈ పదం? నా గురించి ఏమనుకుంటున్నారని ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదా? మిమ్మల్ని అవతలోడు కొంచెం చీప్ చేసినప్పుడు వస్తుంది మీకు ఈ బాధ. ఏమనుకుంటున్నాడు అసలు నా గురించి అని. అదే అహంకారం. ఏమనుకోలేదు, ఏమనుకోవాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏంటి నీ స్పెల్లింగ్ అర్థం ఏంటి, ఆడేమనుకుంటే నీకేంటి? కానీ నేను నా ఆధికత్వాన్ని అవతలోడు ఒప్పుకోవట్లేదు అనేదాన్ని నేను ఓర్వలేకపోతున్నాను. నన్ను తగ్గించడం అనేది నేను భరించలేనంతగా ఉంది. అది ప్రమాదం. నన్ను తగ్గించేయటం అనేది నేను ఓర్వలేనితనం. అలాంటి పోరాటం ప్రతిసారి ఎక్కడో చోట వస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడో చోట వస్తుందో ఒకసారి ఆలోచించి చెప్పండి. మీ ఇంట్లో 4 పిల్లలు, ఒకసారి చెప్పండి ఎంతమంది? నువ్వు పెద్దోడివి. ఎవరు? నువ్వు పెద్దోడు. ఇప్పుడు చిన్నోడికి వస్తుందా ఈ అహంకారం, పెద్దోడికి వస్తుందా? ఎందుకు పెద్దోడికి వచ్చింది? అయితే 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 నువ్వు ఫస్ట్ అయితే మిగిలినవి ఏవైనా చిన్నదదే. ఫస్ట్, ప్రథమ, అధిక, ఆధిపత్యం. ఇది పోరాటం. నువ్వు ఎంత వదిలేయి ఎక్కడో చోట లెగుస్తుంది నీకు. ఏంటి నువ్వు పెద్దోడు కదా, ఇంటికి పెద్దనివి కదా, నువ్వు ప్రథమ కొడుకువి, పెద్ద కొడుకువి, పెద్దోడు నేను, పెద్దది, మొదటిది, అధికం. ఏంటి అధికం? నిజంగా అన్నీ కలిసి వస్తే ఫస్టోడికి ఉన్నంత గొప్ప మర్యాద ఇంకేముండదు. ఏమైనా చెడిపోతే ఫస్టోడు పడిన తిప్పలు ఇంకోటి ఎవడో పడ్డు. చిన్నోడికి వచ్చేటువంటి, ఆఖరోడికి వచ్చేటువంటి ముద్దు కానీ, మురిపం కానీ, భాగం కానీ, కృపలు కానీ అన్నీ అధికమే చిన్నోడికి. ఫస్టోడు అమ్మా నాన్న కష్టంలో భాగం పడుంటాడు. ఏదో కన్నాంరా అన్నదానికి పెంచడమే తప్ప ఆడికి ఏమీ అందదు. లాస్టోడికి అన్నీ అందుతాయి. దినాలు మారుతుంటాయి, అన్నీ దొరుకుతూ ఉంటాయి, స్లోగా అన్నీ అనిపిస్తున్నాడు. కానీ పెద్దరికంగా వచ్చేటోడికి మళ్ళీ ఏమంటాడు? అంతా అన్నయే అనుభవించు. ఈ తన అధికుడను అనేటువంటి అధికత్వాన్ని మనకు తెలియకుండానే మన లోపల నడిపించేది ఈ యొక్క అహంకారం. మూడోది, నాకున్నటువంటి శక్తి. ఏదైనా శక్తి నాకుంటే ఏదైనా శక్తిని ఉపయోగించి ఐదర్ మే బి ద టాలెంట్, తలాంతు కానీ, బలము కానీ ఏదైనా పట్టుకుని నేను ఏదైనా సాధించాలి అనే తత్వం అహంకారానికి మూలం. పొందాలి, గెలవాలి, సాధించాలి, దాన్ని తేవాలి, దాన్ని చూడాలి, దాన్ని పట్టుకోవాలి. ఇది మనిషి లోపల దాగి ఉండేటువంటి ఈ యొక్క అహంకారం. ఇట్లో చాలా బలహీనత ఏంటంటే ఒక 4 విషయాలు మాత్రం చాలా ఎక్కువగా ప్రాబల్యం చూపిస్తాయి. ఏది? సాధించాలి అనేటువంటి
తపనతో కూడిన అహంకారాన్ని తీసుకొచ్చేవి 4 విషయాలు. ఒకటి డబ్బు, ధనం. రెండోది పేరు, నీ నేమ్. మూడోది నీ స్ట్రెంగ్త్, నీ బలం. నాలుగోది నీ బలగం. ఈ 4 ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అహంకారంలోకి తీసుకుని వెళ్ళగలిగే అత్యుత్తమమైనటువంటి లక్షణాలు. అత్యుత్తమం అంటే మంచివని కాదు, వాటిలో ఉత్తమైనవని. ఏంటి 4? డబ్బు, పేరు, బలము, బలగము. ఈ 4 ఎలాంటి వాడినైనా అహంకారిగా మార్చేస్తాయి. మామూలుగా ఆలోచించండి, డబ్బున్నోడికి నెక్స్ట్ ఏం వస్తుంది? కొంచెం ఆ 2 ఉన్నోడికి ఏం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు? వాడికంటూ ఒక పార్టీ ఏర్పడుతుంది కదా, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది కదా, ఒక కోటరీ ఏర్పడుద్ది. ఆ తరువాత వాడికంటూ వాడి పేరు చెప్తే పనులైపోయేటువంటి బలగం ఏర్పడుద్ది, జనం ఏర్పడతారు, పరిస్థితులు వస్తాయి. ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడేటువంటి పరిస్థితుల్లో మనిషి తెలియకుండానే తనను తాను అహంకారిగా మారిపోతాడు, అహంకారిగా షేప్ మారిపోతాడు. ఎందుకు ఇలాంటి అహంకారిగా మారడానికి ఆ వ్యక్తి తన పోరాటాన్ని అనుమతిస్తాడంటే, ఈ 4 కూడా అతని దగ్గరవి కావు, అతని దగ్గరకు వచ్చినవి. నిజం చెప్తున్నాను చూడండి, ఒక అహంకారిగా మారేటువంటి ఒక వ్యక్తి తనను బట్టి కన్నా తన దగ్గరకు వచ్చే వాటిని బట్టి అతను అహంకారిగా మారతాడు. నా దగ్గర లేవు డబ్బు, కానీ నా దగ్గర డబ్బు వచ్చిన తర్వాత నేను ఏమవుతాను? పేరు నాకు లేదు, కానీ పేరు నాకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? బలము నా దగ్గర లేదు, కొన్ని స్ట్రెంగ్త్స్ నా దగ్గరకు వచ్చాయి, అప్పుడు ఏమవుతాను? ఈ బలగం నాకు వచ్చినప్పుడు నేను అహంకారిగా మారుతాను. ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ ధనం కానీ, పేరు కానీ, బలగం కానీ ఉందో, వీటి ద్వారా ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక ధీమాతత్వం అహంకారం. ఇది గర్వానికి ముందు నడుస్తుంది. గర్వం కాదు ఇది, గర్వానికన్నా ఒక ముందు స్టేజ్లో ఈ అహంకారం అనేది బాగా దగ్గరికి వస్తూ ఉంటుంది. మనం దాన్ని తెలుగులో మాట్లాడితే ఒక తిట్టుతో తిడతాం. ఏంటో తెలుసా? మిడిసిపాటు. ఎందుకలా నడమంత్రపు సిరి అని మిడిసిపడిపోయేలా చేస్తుంది, గొప్ప మిడిసిపడిపోతుంది ఈ మధ్య అనే పదం వాడేటప్పుడు ఏంటంటే, అహంకారులు ఈ 4లో ఏదో ఒకటి ఉంటుంది చూడండి. ఆ మిడిసిపడిపోయే వాళ్ళకి డబ్బు కానీ, పేరు కానీ, బలం కానీ, బలగం కానీ, ఈ 4ని బట్టే మిడిసిపోతుంటారు. ఈ 4ని దేవుడు చాలా విచిత్రంగా వదలగొడతాడు, ఒక్కదాన్ని ఉంచడు, 4ని జీరో చేస్తాడు. అయితే ఇది దేవుడు చేయడు. చాలామంది ఇదే అనుకుంటారు, దేవుడు వాడికి శిక్షించాడు అని. దేవుడు శిక్షించడు. నిజం చెప్పనా, నిన్ను నువ్వే శిక్షించుకోవడానికి అహంకారం ఉపయోగపడుతుంది. నీకు నువ్వే పాడవటానికి 4 చాలు. ఈ 4 శక్తుల్లో నేను ఏదైనా సాధించగలను అని నీకు ఎప్పుడైనా ఏదైనా ఉంటే, ఒకవేళ నీకు ఎప్పుడు సాధించాలనే తప్ప నీకు లేకపోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం ఉంటుంది చూడండి. నాకు ఒకప్పుడు రాకపోద్దా అని ఎప్పుడైనా అనిపించిందా? టైం కాదు, డబ్బులు. ఈరోజు నా దగ్గర లేవు, ఈరోజు రేపు ఏదో ఒక రోజు ఏదో ఒకలాగా వస్తాయిలే, నాకు ఏదోలాగా వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ వేయకపోయినా రేపు ఎల్లుండి వేసద్దులే, అదే అవడి దీవెన, ఏదో వస్తాయిలే, ఏదో అప్పుడు చెప్పనా, ఏదో రకంగా వస్తుంది. ఈ ఫీల్ కూడా నువ్వు సాధించటానికంటే, నువ్వు గర్వపడి నాశనానికి వెళ్ళిపోయే ముందు మిడిసిపాటుకు ఎక్కడానికి ప్రయత్నం చేసేటప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ నిందించుకోవద్దు. ఏంటిది ఇక్కడ? నా రాత, నా దరిద్రం, నా కర్మ, నా బతికింతే, ఇక ఇంతేనా? ఈ స్థితి కూడా ఏంటో తెలుసా? అహంకారానికి మూలం. దాని లోపల ఏముంది? పౌరుషం. ఏంటో పౌరుషం? నాకు లేదు అనే ఏడుపు, ఎవరికో ఉంది అనే ఉక్రోషం. ఈ 2 కూడా ఈ అహంకారానికి ముందే నడుస్తాయి. కానీ నీకు లేనప్పుడు యథార్థ స్థితిని ఒప్పుకునే స్థితికి నీ మనసు రాగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, నీకు లేనప్పుడు నాకు ఇది లేదు అనే యథార్థ స్థితికి గనక నువ్వు రాగలిగితే, దేవుడు నీకు ఇచ్చేటువంటిది ఫస్ట్ శోధన ఏంటంటే ఇచ్చి శోధించడం మొదలెడతాడు. నాకు ఇది లేదు, ఏం చేయగలం, ఏముందలే అని మీరు రిలీజ్ అయిపోండి, కామ్ డౌన్ అయిపోండి, కంప్లీట్గా కింద పడిపోతా ఉండండి. దేవుడు మీకు ఫస్ట్ ప్రయత్నంగా ఏం చేస్తాడంటే, అసలు దీన్ని చూద్దాం, దీని సంగతి ఏంటని చెప్పి ఇవ్వడం మొదలెడతాడు. ఎలా ఇస్తాడో తెలుసా? నువ్వు నాశనం అయిపోయేంత ఇస్తాడు.
డబ్బు మిమ్మల్ని నాశనం చేయదు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు మిమ్మల్ని నాశనం చేసేలాకైతే ప్రపంచంలో ఎంతమంది ఉండరు. డబ్బు నాశనం చేయదు. ధనాపేక్ష కీడులకు మూలం, ధనం కీడుకు మూలం కాదు. అది నేను సంపాదించిన తర్వాత నేను ఆడి సంగతి చెప్తానన్న చూడు, అది నాశనం. వచ్చాక అన్నావు చూడు చిటికే, అది తేడా. ఎప్పుడు వరకైతే నీకు అది పోగొట్టుకున్నప్పటికీ కూడా నాకు లేదు అయినా అనండి. నేను ఒక కుటుంబాలని నేను పరిశీలించి ఆర్థికమైన పరిస్థితుల మధ్య నలిగిపోతున్న కుటుంబాలని కొన్ని వందల కుటుంబాలు చూశాను, ప్రార్థనలు చేశాను, కొన్ని వేల కుటుంబాలు. వాటిని ప్రార్థన చేసిన తర్వాత నేను చాలా పరీక్షించి తరచి చూడగా తేలిన ఫలితార్థం ఏమనగా, మొదటిది, దేవుడు వాళ్ళకి పూర్తిగా ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటాడో అంతకన్నా ముందుగానే ఇచ్చి పెట్టేస్తాడు. ఈడే ఆటంకం అవుతాడు. ఫస్ట్ క్లాస్ ఆడే. దేవుడు అన్యాయస్తుడు చేయ కాదు, దేవుడు బెగబట్టడు. ఎందుకంటే ఆయన చేతిలో అలాంటివి లేవు. ఎందుకు? ఆయన హస్తము కాదు. బైబిల్కి వ్యతిరేకంగా 2-3 స్టేట్మెంట్లు ఇవ్వకండి. బైబిల్ ఎప్పుడు స్టాండ్ అవుతుంది. ఆయన ధారాళముగా, ఆయన మనల్ని ఇచ్చువాడుగా చేస్తాడు, పుచ్చుకునేవాడుగా. ఇన్ని వాగ్దానాలు పెట్టుకుని నీకు ఆగిందంటే కారణం ఎవరై ఉండాలి? ఇప్పుడు దేవుడా? దట్స్ ద ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, ఆ మనిషిలోని వచ్చిన తర్వాత అతను నాశనానికి వెళ్ళిపోయేటువంటి తీవ్రత దేవుడు చూసినప్పుడు ఇవ్వడానికి నువ్వే ఆటంకపరచబడతావు. తీవ్రత అంటే, ఈ రాత్రికి రాత్రి నీకు ₹1,00,00,000 లాటరీ తగిలితే తెల్లారికి ఎలా మారిపోతావు? ఒకటి, లాటరీ డబ్బులు పెట్టుకోవడానికి సూట్ కేసు ఉందా, లాకర్ ఉందా? కాదు. వచ్చాయి అన్న తర్వాతే నీ ఫీలింగ్స్ ఏంటి? ఇంటర్వ్యూ ఇచ్చేవాడికి కూడా ఎలా ఇస్తావు? ఆ అఘోరి ఇచ్చినట్టు ఇస్తావు. ఆ అఘోరి ఇంటర్వ్యూ కూడా అది ఎలా ఉంటుంది? నా దగ్గర ఏముందో అందుకే మీరు వస్తున్నారు అంది. ఏముంది? బూడి తప్ప. మనం కూడా ఎగబడి వెళ్ళి చూడతాం, అలాగే తయారవుతాం. ఈ వచ్చిందా లేదా, డబ్బులు ఇచ్చారా లేదా, గవర్నమెంట్ అకౌంట్లో పడ్డాయా లేదా, ట్యాక్స్ ఎంత పోయింది, వచ్చే అనగానే నీ లోపల షేప్ మారిపోద్ది. రకరకాల ఫేసులు మారిపోతాయి, లోపల ఆలోచనలు మారిపోతాయి, లోపల పదాలు మారిపోతాయి. ఆ టైంలో మూడవది ఏంటంటే, దేవుడి యొక్క ఆశీర్వాదం నీ దగ్గరకు రావడానికి నీ లోపల సమభావాలను వెతుకుతాడు. యూనిఫామిటీని చూడడానికి చూస్తాడు. మీకు మీరు ఆలోచించుకోండి. ఒక్కసారిగా నీ కష్టం తీరేంత డబ్బులు ఇస్తే నువ్వు ఫస్ట్ చేసే పని ఏంటి? ఆలోచించండి, తొందరపడకండి. నీ కష్టం తీరేంత డబ్బు అన్నాను, ఎంతైనా కావచ్చు, అంత. నీ కష్టం తీరిపోయేంత డబ్బు నీ చేతిలో పడిపోతే ఫస్ట్ నువ్వేం చేస్తావు? అంతొద్దులే, దేవుడికే ఫస్ట్ పేరు దేవుడు ఎట్టేయడమే అంతాను. ఫస్ట్ నువ్వేం చేస్తావు చెప్పు? దేవుడి సంగతి పక్క పెట్టండి. కష్టం తీరిపోవడం ముందు నీ కష్టం తీరిపోవడం దేవుడే ఇచ్చాడు, మళ్ళీ దేవుడు అడుక్కుంటాడు ఏంటి? సమస్య, కావలసిన వస్తువులు, ఇంకా ఇది డొనేషన్. ముందు కష్టం తీరదేటి, కావాల్సినంత అయిపోయిన తర్వాత అంటే ఎక్కువ ఇవ్వడం, కావాల్సినంతే ఇస్తాడు. నీ కష్టం తీరంత ఇస్తానంటే ఏం చేస్తావు? ఫస్ట్ ఏం ఆలోచిస్తావు? బైబిల్లో ఈ విషయాల గురించినటువంటి ప్రస్తావన చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలామందికి అది లాగదు, ఎక్కదు. ఏంటో చెప్తాను. నన్ను ఇలా ఉంచు ప్రభువా అని అడుగుతామా? తీర్చు ప్రభువా సమస్యలను అడుగుతావా? ఆగూరు ఆ విషయం అడుగుతాడు. ఏమడుగుతాడు? బాబు 3 అడుగుతాను, 30. ఏడో వచనం 37. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వేస్ట్ వేవి నా దగ్గర తేకో, అబద్ధాలు ఆడకుండా చూడు. పేదరికమునైనను, రెండోది ఏమేవద్దు? పేదరికమునైనను పెట్టద్దు, ఐశ్వర్యమునైనను అది కూడా నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. పేదోడైతే ఫుడ్ తక్కువ అవుతుంది,
డబ్బున్నోడైతే ఫుడ్ తినలేని స్థితి అవుతుంది. ఈ రెండు నాకొద్దు. ఎక్కువైన ఎడల ఆ. నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎందుకు అంటాడండి ఎక్కువ ఫుడ్ ఉంటే? అప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్. వస్తాయి, కొమ్ములు కూరలు వస్తాయి. బీదనైతే దొంగిలి దేవుని నామాన్ని దూషింతునేమో. ఇది ఒక భక్తుని యొక్క ప్రార్థన. మీరు గమనించండి, తగినంత నీ అప్పులు తీరిపోయినంత నీకు ఇచ్చేస్తాను, నీ సమస్యలన్నీ తీరిపోయినంత నీకు ఇచ్చేస్తాను అని నువ్వు అడిగితే, అంటే దేవుడు నీకు ఇస్తాను అని అంటే, నువ్వు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? ఎవరికైతే ఆ చూపుల ద్వారా నిన్ను హింసించారో, మాటల ద్వారా బాధ పెట్టారో, కష్టాన్ని పెట్టి చూపించాలనుకుంటారో వాళ్ళకి నీ నీ వృద్ధిని చూపించాలని నీ మనసు కోరుకుంటుంది. అందరికీ కాదు, ఎవడో ఉన్నాడు నిన్ను అన్నాడు, అది నీ మనసులో చిక్కుకుని ఉంటుంది. ఆ సమస్య చూడరా ఇప్పుడు చూడు నా స్టేజ్ ఏంటో. నిజానికి నువ్వు ఆ సమస్య అంతట్లో నీతో నడిచే దేవుని సన్నిధి కంటే సమస్య తీర్చడానికి దేవుని దగ్గరకు వచ్చేటువంటి స్థితి ఉంటుంది. ఆగూరు చేసేటువంటి ఈ విజ్ఞాపన, నేను నీతో ఉండడం నాకు ముఖ్యం కాబట్టి ఇలాంటి వాటి వైపు నా మనసు వెళ్లకుండా చెయ్యి. అది తన ఇంపార్టెన్స్. ఫుడ్డు కాదు, డబ్బు కాదు. నీతో నడిపించడానికి ఎక్కువై నిన్నంటానేమో, తృణీకరిస్తానేమో, పట్టించుకోనేమో, ఆ లక్ష్యం పోకుండా ఉండడానికి నాకు నువ్వు అది కావాలి ప్రభువా. చాలినంత ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికైతే చూపించుకుని, నా స్థితి చూసావా ఎలా ఉందో, ఇప్పుడు చూసావా, అప్పుడు నవ్వావు కదా, ఇప్పుడు చూడు నా కొడుకుని చూడు, ఇప్పుడు చూడు మా ఆయన చూడు, ఇప్పుడు చూడు నన్ను చూడు, ఇప్పుడు చూడు మా ఇల్లు చూడు అని నీ హృదయంలో ఆ అహంకారపు స్థితి రానంత వరకు కూడా, అంటే అది పెరగనంత స్థితి వస్తే తప్ప దేవుడు నీకు తిరిగి ఆర్థికమైన పరిస్థితి ఇవ్వడు. అది రాకూడదు లోపల. ఏ రోజుకైనా అన్నరా ఇవ్వడం రాదు, అది పరిగెడుతుంది, నీ ముందు ఉంటుంది. నువ్వు వెళ్తూ ఉంటావు, అది వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు అందనివ్వడు? లోపల అది రాలేదు. దేవుడు ఎప్పుడు నీ దగ్గరికి ఇచ్చేస్తాడు, నువ్వు పట్టుకోలేని స్థితిలో ఉంటావు. ఆ స్థితి ఎప్పుడు కూడా మనిషికి రాకూడదు. మీకు తెలియదు కానీ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మీ బ్యాంకులో ఫిగర్లు మారుతూ ఉంటాయి తప్ప అది ఉపయోగపడదు, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. నెంబర్లు మారుతుంటాయి. 1000 10,000లోకి వెళ్తుంది, ఒక నెంబర్ వస్తుంది. 10,000 ఇంకో నెంబర్కి వెళ్తే 1,00,000కి వస్తుంది, 10 లక్షలకు వస్తాయి, ₹1 కోటి పెరుగుతుంది. ఎంత పెరిగినా బ్యాంకులో అకౌంట్లో నెంబర్లు పెరుగుతాయి తప్ప అదేమీ నీకు ఉపయోగపడదు. నీకెంత ఉపయోగపడుతుంది? జానడం, కంటికి కొనుక్కు, మనసుకు శాంతి, ఈ మూడే కదా. ఈ మూడు పోతాయి అన్నాడు ఆయన, అందుకే నాకు వద్దన్నాడు. చూసుకోండి, మీరు ఒకవేళ మీరింట్లో ఉన్నాయి ఈ నెల రోజులకి సరిపడిన ఫుడ్ ఉంది అనేటప్పుడు మీరు ఎలాగుంటారు? రేపు ఉంటుందో ఉండదో అనేటప్పుడు మీరు ఎలాగుంటారు? ధీమా ఏంటి? ఒక కష్టం వచ్చినా పర్వాలేదు, దాన్ని మెడికల్గా నేను బాగు చేసుకోగలను అన్న ధైర్యపు డబ్బు ఉంటే మీ బ్యాంక్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏం అవదలే అన్న ధీమా ధైర్యం ఒక రకంగా మనకు ఉంటుంది కదా. కానీ ఆ ఏమీ లేని స్థితిలో ఉండేవాడు ప్రతిరోజు ఎలా ఉంటాడు? ఈ అన్నీ ఉన్నాడు రోజులో ఎలా ఉంటాడు? ఎవరి మీద ఆధారపడతాడు? ఏమీ లేనివాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ప్రతిరోజు కావాల్సిన దానికోసం ఎక్కడ ఉంటాడు? దేవుడు. ఈ అన్నీ ఉన్నాడు ఎలా ఉంటాడు? నాకుంది కదా. అదే అహంకారపు మనసు. అంటే నా స్థాయికి నేను పర్వాలేదు అనుకునేటువంటి అహంకారపు దృష్టి దేవుడు ఒప్పుకోలేనటువంటి బలహీనత అండి. నాలుగో విషయం, ఇది మూడో విషయం అయింది. నాలుగో విషయం చెప్తాను. ఈ అహంకారము, మీరు ఎప్పుడైనా ఈ పదం వినుంటే దాన్ని ఎలాగా మీరు మాట్లాడతారో దానికి సమాధానం చెప్పండి. కండకావరం అనే పదం విన్నారా? కండకావరం ఎక్కిపోయి కావరం ఎక్కిపోయిందంట. అంటే ఆ పదం చాలా పెద్ద పదమే, కానీ దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఆ మనిషి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ప్రగల్భాలు బయటకు వస్తాయి. అది అహంకారి యొక్క లక్షణం. డైలాగ్ డెలివరీ ఎలా అయిపోద్ది? లేనివాడు దీనుడు ఎలా మాట్లాడతాడు, అహంకారం ఎలా మాట్లాడతాడు? అహంకారపు మాటలు ఎలా ఉంటాయి? పదాలు ఎలా వస్తూ ఉంటాయి? శబ్దం ఎలా వస్తూ ఉంటుంది? స్వరం ఎలా ఉంటుంది? ఆ శబ్దంతో కూడినటువంటి స్వరంతో మాట్లాడేటప్పుడు ఆ మనిషి యొక్క శరీర భంగిమలు ఎలా ఉంటాయి?
అది అహంకారంలో ఉన్నటువంటి కండకావరం. అంటే విపరీతమైనటువంటి ప్రగల్భాలు పలుకుతాడు, కాని మాటలు, హెచ్చించుకునేటువంటి మాటలు, తెగబడే మాటలు, విపరీతముగా పరిమితి దాటి మాట్లాడే మాటలు మాట్లాడతాడు. అది ప్రగల్భాలు. చాలా పెద్ద మాటలు, చాలా ఎంతైనటువంటి మాటలు, నీచమైన హీనమైన మాటలు మాట్లాడు. తనను తాను హెచ్చించుకోవటానికి ఉపయోగపడే హెచ్చుకునే కాని మాటల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మనిషికి ఈ అహంకారము ఇందాక మనం మాట్లాడుకునేటట్టు ధనం బట్టి కానీ, పేరుని బట్టి కానీ, బలంను బట్టి కానీ, బలగాన్ని బట్టి కానీ రావచ్చు. అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? మంచితనాన్ని బట్టి కూడా రావచ్చు ఈ ప్రగల్భాలు. అవి నెగిటివ్ ప్రాబ్లమ్స్ కాదు. నీలో ఉన్నటువంటి ఓవర్ స్మార్ట్నెస్ ఆఫ్ గుడ్నెస్ని బట్టి కూడా ఈ మనుషులు చేస్తాడు. నా అంత మంచోడు ఎవడన్నాడరా, అదే అహంకారం. నీ అంత మంచోడు అంత ఉంటే ఎలా ఉండాలి? ఎందుకు ఆ గొప్పకెచ్చింది అంటే ఈ అహంకారం గురించి చూస్తున్నప్పుడు అసలు బాధగా కూడా అనిపించింది. ఎలాగో చెప్తాను మీకు. ఈ స్థాయిలో ప్రగల్భాలు మాట్లాడేటువంటి మాటలు, కాని మాటలు, విపరీతమైనటువంటి హెచ్చించుకునే మాటలు, తెగబడే మాటలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి మీలో? అహంకారము తాలూకా పరిపూర్ణత మీ శరీరాన్ని కదుపుతున్నప్పుడు మీకు తెలియకుండా మీరు అదుపు తప్పుతారు. మీ స్టెబిలిటీ మిస్ అవుద్ది. ఆ టైంలో ఎవరైనా మిమ్మల్ని ఆపు చూస్తే మీరు ఏం చేస్తారో తెలుసా? అవతలను తోసి కానీ కొట్టి కానీ మీరు అనాల్సినవి అంటారు. నువ్వు ఊరికే నువ్వెందుకు ఆపుతావు, నువ్వు ఆపు, ఆడికి ఇచ్చేయాలి గట్టిగా. ఇది అహంకారం. పేదవాడి మాట అంట పెదవికి చేయటం. ఎందుకంటే ఆడేమన్నా మాట్లాడితే అందరు కలిపి ఏం చేస్తారు? ఆడి మీద దొమ్మిగా పడి కోపంగా కొట్టేయగలరు, చంపేయగలరు, ఏమైనా చేయగలరు. ఎందుకంటే ఆడు పేదవాడు, ఆడికి ఏమి లేదు. కానీ అలా చంపేవాడు, తొమ్మిగా పడి తోసేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మనిషి తనలోని తెలియని దానిని, లేని దానికి అహంకారంతోనే చేస్తాడు ఆ పని. వాస్తవానికి వాడికన్నా వీడు ఉన్నవాడైతే వాడిని చూసి వీడు తగ్గిపోతాడు. కానీ వీడిలో అహంకారం ఉండడం వలన అవతల వాడిని చంపడానికి సైతం, నాశనం చేయడానికి సైతం, తెగబడడానికి ముందుకి రెచ్చిపోతూ ఉంటాడు. జాగ్రత్త. విపరీతమైనటువంటి ప్రగల్భాలు దేనికి మాట్లాడుతూ ఉంటారు మనుషులు? ఎప్పుడెప్పుడు విపరీతమైన మాటలు మాట్లాడుతుంటాం చూడండి. అవతల మనుషులకి మీరు ఏం అవ్వాలనుకున్నప్పుడు చెప్తారు? నెంబర్ 1 గొప్ప, ఇంకా గుర్తింపు, ఇంకా ఎప్పుడు మీరు ఆ లేని కాని మాటల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తపన ఎందుకు వస్తుంది లోపల? మంచిగా, ఇంకా మెప్పు, ఇంకా మనకి ఆ మూడే కనపడుతుంటాయి ఎక్కువ. కాదు, లోపల ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆ లోపలికి తరచి చూస్తే నీ ప్రత్యేకతను చాటాలనుకునే ప్రతి తపన, నీ స్పెషాలిటీ ఏంటో చూడాలి. అవతల మనిషిని కించపరచాలి, పుట్ డౌన్ చేయాలి. తెలియకుండానే అక్కడ అవతల వ్యక్తిని హింసించాలి అనే తపనకు మాట్లాడతాం. మాటలతో రెచ్చగొడుతూ, హీనపరుస్తూ, దెబ్బలాడుతూ, చులకన చేస్తూ, చవకబారుగా ప్రగల్భాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. 5వది ధైర్యమును బట్టి కూడా చేస్తాం ఈ పనులు. ధైర్యం, విపరీతమైనటువంటి ధైర్యానికి కలిగి ఉంటాం. ఈ మూడు ఉంటే మీకు ధైర్యం వచ్చేస్తాయి. 1 పదవి, 2 డబ్బు, 3 అధికారం. ఈ 3 ఉంటే మీకు ధైర్యం వచ్చేస్తుంది. పదవి, డబ్బు, అధికారం. ఈ 3 ఉంటే యేసుప్రభుని కూడా వదిలేయచ్చు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకడు వచ్చాడు, ఆడికి ఈ 3 ఉన్నాయి. ఆడు యేసుప్రభుని వదిలేశాడు. యేసుప్రభు కూడా ఆడిని వదిలేశాడు. చూసారా? ఆడ వెనకాల పడలే. పర్లేదు మా చర్చిలో ఉండి అనలే. నువ్వు వెళ్ళిపోతే ఎలాగ బాబు, మా చర్చిలో నువ్వు పెద్దోడివి, నీకు పెద్దరికం, నువ్వు మా చర్చికి వెళ్ళరవేనలా. అంటే ఆ 3 యేసు యొక్క సంపూర్ణతను కూడా తీసుకోవటానికి చాలా ఆటంకపరచగలిగేంత ఈ అహంకారం అనేది మనిషిలో ఉంటుంది. ఏంటి ఆ 3? పదవి, డబ్బు, అధికారం. విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మనిషి తన ధైర్యాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించుకునేటువంటి లక్షణం అహంకారం.
యాక్చువల్గా అతనికి ఉండదు, తెచ్చుకుంటాడు దాన్ని. ఆ అహంకారాన్ని తెచ్చుకుని ధైర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ధైర్యంలో ఇప్పుడు నేను చెప్పిన మొదటి 4 విషయాలు వస్తూ ఉంటాయి. మాటలు వస్తాయి, ప్రగల్భాలు వస్తాయి, చులకనగా మాట్లాడే పరిస్థితి వస్తుంది, ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆఖరికి ముగిసేది నేనే, నా వల్లే, నా ద్వారానే, నన్ను బట్టే, అక్కడికి వచ్చి ఆగుతాడు. సో ఇవన్నీ ఒకదాంతో ఒకటి వచ్చేటువంటి బలహీనది ఎక్కడ లేని ధైర్యాన్ని మనిషికి తీసుకొచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఆరోది ఒక మనిషి యొక్క స్వంత సామర్థ్యం, విజయం వలన అంతరంగంలో తన మీదకు కలిగే విపరీతమైన భావన, అంతర్లీనంగా జరిగే అంతరంగంలో జరిగే విపరీతమైన భావన. అంటే విజయాన్ని బట్టి కానీ సామర్థ్యాన్ని బట్టి కానీ, సొంత సామర్థ్యం లేక విజయాన్ని బట్టి వచ్చేటువంటి అంతర్లీన భావన. నువ్వేదైనా విజయాన్ని సంపాదించండి, ఏదైనా సాధించండి, మనిషికి లోపల ఏం కలుగుద్ది? ఓ రకమైనటువంటి అహంకారంతో కూడినటువంటి అంతరంగంలో తన మీదకి వచ్చేటువంటి విపరీతమైన భావన వస్తూ ఉంటుంది. మొన్న ఒక ఆయన నా గురించి ఆర్టికల్ వచ్చింది చదివారా అని అడిగాడు. ఎక్కడా అని అడిగాడు నా పక్కన ఉన్న ఆయన. ఆయన అన్నాడు, అదేంటి మీరు అసలు చూడలేదా అన్నాడు. అసలు అంత తీరిక లేదు నాకు అన్నాడు ఆయన. అంటే ఈనాడులో వచ్చింది అన్నాడు. ఈనాడా అన్నాడు ఆయన. అదేంటి అంత సర్క్యులేషన్ ఉన్న పేపర్లో వేస్తే మీరు అలా సింపుల్గా తీసి పడేశారు ఏంటి అని అంటే, అది దాందే ఉందంటే వేటు న్యూస్ లాగా ఈనాడు కూడా అంతే అనేసాడు. అంటే ఏదో వార్త వస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు అని. ఇతను ఎంత బాధపడిపోయాడంటే ఇంటికి వెళ్ళిపోయి పేపర్ కట్టింగ్లన్నీ పట్టుకొచ్చి అతని కోసం కాశాడు. ఆగి ఒక్క నిమిషాలు రండి అని, చూడండి ఇదిగో పేపర్, ఇదిగోండి నా ఫోటో ఇక్కడ వేశారు. అంటే అతని సాధించిన విజయాన్ని గురించి అతను మనిషికి చిన్నపిల్లలు చెప్పుకునే స్థాయి కన్నా అహంకారంతో చెప్పుకోవడానికి, ప్రదర్శించడానికి చెప్పే స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. 100 మంది ఉన్నారు, నిన్ను పిలిచి షాల్వా కప్తే నీకు ఎలా ఫీల్ అవుతావు? నిన్ను పిలిచి 100 మంది చప్పట్లు కొడితే ఎలా ఉంటుంది? అదే సున్నీ కాదు, షాల్వాలు కప్పితే అప్పుడు ఎలా ఉంటుంది మీకు? కొంచెం ఉంటుందా లేదా? అప్పుడు దండేస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఉంటుందా లేదా? ఒక కిరీటం కూడా పెడితే ఇప్పుడు అందరికన్నా నువ్వెవరివి? ఏదో సాధించావు, ఏదో చేశావు, అందుకు నీకు ఇచ్చినటువంటి ఘనత, మర్యాద, గొప్పతనం, నిన్ను మనుషులు పొగిడారు అంతే. రెండో రోజు అవేవి ఉండవు. ఏది శాలువా ఉండదు, దండ ఉండదు, కిరీటం ఉండదు. కానీ నీ లోపల ఉంటాడు ఆడు 3 వేసుకున్నాడు. అది అహం. ఫస్ట్ రోజు నాకు వచ్చినప్పుడు అది న్యాయమే. ఎందుకు? మీరు నాకు ఇచ్చారు ఘనత, ప్రజలు నాకు ఇచ్చారు, ప్రభుత్వం నాకు ఇచ్చింది, ప్రభు నాకు ఇచ్చాడు, ఎంజాయ్. కానీ రెండో రోజు కూడా నా లోపల ఆ భావం తగ్గదే. ఆ క్షణం దాటిన తరువాత కూడా రాత్రంతా నా లోపల ఒక మైమరుపు. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి నన్ను అందరూ చూడలేదేమో, ఈసారి అందరికీ కనపడేలాగా 100 మందితో కాదు 1000 మందితో చేయించండి రా సన్మానం. ఏమవుతుంది లోపల? అహంకారపు స్వభావం తను సాధించిన విజయము లేక సామర్థ్యం మీద అంతరంగంలో తన మీద తనకు కలిగే విపరీతమైన అధికమైన భావన. విపరీతం మరియు అధికం, ఎక్కువ అనేటువంటి భావన. ఇవి చాలా సున్నితమైన విషయాలు, కానీ మనకు తెలియకుండా మనలో చాలా లోపల మనల్ని లేపేస్తూ ఉంటాయి. అమ్మ, మీ కార్యక్రమాల్లో మీ ఇంట్లో లాస్ట్ మంత్లో పెళ్ళయింది, అందరూ వచ్చి చెప్తున్నారు మీ దగ్గర తిన్న భోజనాలండి అస్సలు మర్చిపోలేకపోతున్నామండి. అసలు ఏం పెట్టారండి, అసలు నిజంగా సార్ కడుపు నిండిపోయింది, ఎంత రుచి అండి, ఎంత గొప్పతండి, అసలు ఈసారి మళ్ళీ మీరు పెడితే 3 రోజులు ఖాళీగా ఉండి వస్తామండి, తినకుండా ఉపవాసం ఉండి మీ దగ్గరికే వచ్చి తింటామండి. ఇది మంచి కాంప్లిమెంట్. వంటోడు బాగా చేశాడు అనండి, క్యాటరింగ్ వాళ్ళు బాగా చేశారు అనండి. క్రెడిట్ ఎవరికెవరు? మీరు వండారా? వండాడు ఎవడు? నువ్వెందుకు క్రెడిట్ తీసేసుకున్నావు? ఏదో విజయం కదా నీకు. ఏమని? నా కార్యక్రమానికి అందరూ మెచ్చుకునేంత, అంత అందంగా, అంత గొప్పగా, అంత రుచిగా, అంత శుచిగా నేను చేయగలిగా. నువ్వు చేసావా వాళ్ళు చేశారా? అసలు నువ్వు ఎక్కడున్నావు? స్టేజ్ మీదే కదా, నువ్వు కిందకి దిగలేదు కదా అసలు. మరి నువ్వు చేస్తే నువ్వెందుకు తీసేసుకున్నావు క్రెడిట్? కానీ విజయము వెనక ఎవరిదైనా నీ దగ్గరికి వచ్చేటప్పుడు మనిషి ఏం చేసుకుంటాడు?
అది అహంకారపు స్వభావం. అంటే తన నైతికమైన బాధ్యత లేకపోయినా కూడా దానిని ఆపాదించుకోవటానికి తనలో అంతర్లీనంగా తన ఆధిక్యతను పెంచుకోవటానికి ప్రయత్నం. మీ ఇళ్లల్లో జరిగే విషయం చెప్పాను, ఎందుకంటే రొటీన్ లైఫ్లో మీ ఫ్యామిలీ ఇలా నడుస్తుంది అంటే కారణం ఎవరంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? మీ ఇల్లు ఇలా వెళ్ళిపోతుందంటే ఎవరిదంటే స్త్రీదా పురుషుడిదా? జనరల్గా లోపల ఏముంటుంది? నేను లేకుండా చేయమని చూద్దాం అంటే ఏదో చిన్న విషయంలో ఎక్కడో చోట లోపల ఏమంటూ ఉంటుంది, నేను ఇచ్చాను అంతా ఆవిడే సర్దుకుందండి అని అంటే, నేను సర్దుకోవడం నాదే ఉందండి ఆయన ఇవ్వబట్టే అన్నా కూడా లోపలంతా ఏముంటుంది? అలా అనకుండా దాని మొహం అదేం చేసింది, అంతా నేను ఇచ్చాను అంటే అప్పుడు వస్తుంది అంతరంగంలో. అదే ఈ రెండు సమానంగా పంచుకునేటప్పుడు ఏమవుద్ది? నాది కాదు, మాది కాదు, వారిని బట్టి వీరిని బట్టి నేను. ఇది కోల్పోయే స్వభావం. అంతరంగంలో నా అభివృద్ధికి, నా కాంక్షకు, నా స్వభావంలో సహజ సిద్ధంగా నా గెలుపుకు, నేనేదో లోపల ఉంది నాకు అనేటువంటి ఆ చిన్న పట్టుదల కలిగించేటువంటి స్వభావం మీకు తెలియని అహంకారం. ఏడవది, ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు గమనించండి. ఒకటి గౌరవం, రెండు ఆధిక్యత, మూడోది అహంకారం. ఈ మూడు కూడా మనిషిని విపరీతమైనటువంటి పరిస్థితులకు తీసుకుని వెళతాయి. అది ఎంత విపరీతమో నేను కూడా చెప్పలేను. నేను కూడా చాలా పదాలు రాశాను కానీ చెప్పలేకపోతున్నాను. అవి గౌరవము, ఆధిక్యత, అహంకారం. ఈ మూడు విపరీతమైన విషయాలకు తీసుకెళ్తాయి. ఇక్కడ చూడండి, ఈ మూడు మీరు అర్థం చేసుకుంటే చాలా విచిత్రమైన విషయాలు. ఎలా మీరు ప్రదర్శిస్తారో చెప్తాను. ఒకటి నవ్వు, రెండు కనుబొమ్మలు, మూడు తల ఊపే విధానంలో అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తల ఊపడం ఎక్కడెక్కడ ఎలా తల ఊపుతారో చూడండి, దాన్ని బట్టి మీ అహంకారం బయటకు వస్తుందో లేదో మీకు అర్థమవుతుంది. కొంతమంది వీడికి హెడ్ స్ట్రాంగ్ అంటారు. ఎలా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటే? ఎలా ఉంటుంది స్ట్రాంగ్ అంటే? ఏ స్ట్రాంగ్ ఉందా? తలనొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది హెడ్ స్ట్రాంగ్గా కాదు, జండూబం స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు హెడ్ స్ట్రాంగ్ అనేది ఎక్కడ కనపడదు చెప్పండి? దేన్ని బట్టి కనపడదు చెప్పండి హెడ్ స్ట్రాంగ్? ఎలా ఎలా ఆ ఆకారంలో హెడ్ ఏం చేస్తుంది? ఎగరేయడం అంటే తల ఎలా ఎగరేస్తారు? కనుబొమ్మలు ఇంకా నవ్వు చాలా ప్రధానం అంటే ఆ టైంలో వాడు నవ్వు అవతలకి కిర్రెక్కిచ్చేస్తుంది. అవతల మనిషిని విపరీతమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళేది నవ్వే. ఏదో సామెత ఉంది కదా, అత్త తిట్టిందని కాదు కానీ తోడుకోళ్ళు నవ్విన దానికి వచ్చిందని సార్. ఆ నవ్వే ఆ టైంలో షేమ్ని ఫీల్ అవ్వడం కానీ, క్రేజీని ఫీల్ అవ్వడం కానీ చేస్తూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఇప్పుడు కాదు సుమి. ఈ ఫేస్బుక్ జమానాలో, అదే సోషల్ మీడియా జమానాలో అన్నీ రివర్స్ అయిపోయాయి. ఒకప్పుడు ఎంత వల్గర్గా మాట్లాడితే అంత ఆశ్రయించుకున్నారు. ఇప్పుడు ఎంత వల్గర్గా మాట్లాడితే అంత ఫాలోయింగ్. ఎంత డీసెంట్గా ఉంటే ఒకప్పుడు అంత మర్యాద, ఇప్పుడు ఎంత ఇండీసెంట్గా ఉంటే అంత వ్యూవర్షిప్. ఒకప్పుడు ఎంత డిసిప్లిన్డ్గా నీట్గా ఉంటే అంత మర్యాద, ఇప్పుడు ఎంత బోల్డ్గా ఎంత ఇప్పుకుని తిరిగితే అంత గొప్ప. ఎంత మార్చేశారు ప్రపంచాన్ని, రివర్స్ చేసి పడేశారు. దీంతో పోల్చకండే బైబిల్ మారదు అప్పుడే. ఈ అహంకారంలో ఈ గౌరవము, ఆధిక్యత, అహంకారము కూడా చిరునవ్వు, కనుబొమ్మలు, తల ఆడించేటప్పుడు ఈ మూడు రకాలు అహంకారాన్ని వ్యక్తపరుస్తాయి. ఆడు పట్టించుకోకుండా చాలా ఇసురుగా వెళ్ళిపోయాడు అన్నాడు. ఇసురుగా వెళ్ళిపోయింది బాడీయా తల? నిర్ణయం ఎక్కడిది? అదనమాట. అది ఇసురుగా వెళ్ళిపోయింది తల. అది అసలు కనీసం నా వైపు చూడకుండా కూడా తల తిప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమైంది? అసలు పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయింది అనుకున్నారు? ఎంత గీరగెళ్ళింది. గీర ఎక్కడి నుంచి వస్తుంది? చేతుల్లా. పొగరంతా ఎక్కడి నుంచి కనపడద్దు? ముఖమే కదా. ఈ ఫీల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని స్టడీ చేసే పార్ట్ ఏది? ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. అంటే నీ లోపల మాత్రమే కాక నీ హృదయంలో ఉండే విషయాలను కూడా శరీరం బయటకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది.
నేను మామూలుగా ఇవన్నీ రాసుకుంటుంటే నాకు ఉదయం ఒక మాట అనిపించిందండి. యేసు ప్రభు వారు ఇలా మామూలుగా లోకంలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు అతని ముఖం ఎంత నిర్మలంగా ఉంచుకుని ఉంటాడు, ఎలా ఉండుంటుంది. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడితే ఎలా అన్నాను, ఆ టైంలో ఎవడో ఫోటో తీసితే నన్ను ఏమనుకోవచ్చు, గొప్ప పొగరు ఈడికి అని పెట్టేయచ్చు కదా క్యాప్షను. ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు కదా. ఇప్పుడంటే కెమెరాలు వచ్చాయి, అప్పుడు అందరూ చూసేవాళ్ళు కదా. ఆ సందులో నుంచి ఒకడు, ఈడనా కార్పెంటరు, ఈడనా మరియమ్మ కొడుకు, ఈడనా యేసంటే, ఈడనా అద్భుతాలు చేసినాడు, ఈడనా కుంటోని బాగు చేసినాడు, రకరకాలు, ఈడనా మన మేడ మీద కొండ మీద ప్రసంగం చేసినాడు, ఈయన రకరకాలు. ఈయన అందరిని ఎలా చూసి ఉండాలి? మీరు ఎప్పుడు అలా చూడగలరా? మీ ముఖం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, నిర్మలంగా ఉండగలదు కదా, ఉండగలదా? ఏంటో ఏంటి తేడా? ఏ సందర్భానికి ఎందుకు మారిపోవాలి? ఒరిజినల్గా నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండాలి కదా, ఉండు. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? నీ ఫేస్ మీద ఎందుకు అంత అంత ఎక్స్ప్రెషన్స్? నువ్వేమన్నా 9 నవరసాలు పలికే నాట్య లేకపోతే కథాకళి చేసేవాడివా తిప్పడానికి? ఎందుకు తిరుగుతున్నాయి? ఏదో ఆలోచించండి, జరుగుతుంది ఏదో. ప్రమాదం ఎక్కడుందంటే నీ హృదయము, నీ శరీరము, నీ మనస్సు, నీ తలంపులు, నీ శరీరంలో ఉన్న అహంకారాన్ని ప్రతిసారి దాయటానికి ప్రయత్నం చేయలేక వ్యక్తపరచడానికి నీ ఫేస్ని వాడుకుంటాయి. అన్నోయింగ్లీ నీకు తెలియకుండా నీ శరీరం మీద వాడుతుంది. ఏమండి, నాలో దీనత్వానికి నేను బయటికి తెచ్చుకోవాలి కానీ అహంకారాన్ని మీరు దాయక్కర్లే, ఏమవుద్ది అంటే మరి ఇది భయంకరమైంది కాదా? సత్యమా కాదా? నా దీనత్వానికి నిజంగా నేను ఎంతో నిజంగా కడు పేదరికం వాడి దగ్గరికి వెళ్ళండి, ఆడు ఎప్పుడు ఒకలా ఉంటాడు. మీరు ఏం చెప్పినా అలాగే ఉంటాడు. ఆడి ముందు కట్టపడేసినా ఆడు అది చూసి దాన్ని అలాగే ఉంటాడు. చాలా చూశానులే అని. అదే ఇందాక చెప్పిన మిడిసిపోటు ఉంది, ఆడికి ఎలాగుంటుంది? ఆ మిడిసిపడిపోయి వాడు ఎలాగుంటాడు? ఎప్పుడు చూడనోడు అది చూస్తే ఎలాగుంటుంది? ఎప్పుడు తిన్నోడు అది తింటే, ఎప్పుడు వేసుకున్నాడు అది ధరిస్తే, ఎప్పుడు దొరకనక దొరికితే మనిషి ఎట్లా ఫీల్ అవుతాడు? అది రేపటి నుంచి నీదే అనంటే, అది ఇంకెప్పటికీ నీ దగ్గర ఉంటుందనంటే, ఇంకా అశాశ్వతమైన అనిర్వచనీయమైనటువంటి విషయాలను పట్టుకుని అతడు దాని గురించి ఇంకా ఇప్పటి వరకు లేదు, ఇక నుంచి దాన్ని ఎలాగైనా, అది అహంకారం. చరిత్రలో గొప్ప అహంకారి ఎవరు అనంటే ఒక్కడి పేరే చెప్తారు. ఎవరు? కాదు, గొప్ప అహంకారి హిట్లర్ గురించి చెప్తారు. నాజీ ప్రపంచాన్ని, జర్మనీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ప్రజలకు లేనిపోయినవని చెప్పి యూదులను ఓచకోత కోసి ప్రపంచంలో అత్యధికమైనటువంటి శక్తి సంపన్నుడిగా తయారు చేయగలిగినటువంటి పటాలను తయారు చేసిన హిట్లర్ని అత్యధికమైనటువంటి నియంతగా, అహంకారిగా పోలుస్తారు. ఆఖరికి అతని అహంకారానికి జాతిని బలిచ్చేశాడు. జాతి అహంకారిగా అతను చెప్తాడు. ఒక జాతిని చంపేశాడు. అంటే ఒక మనిషిలోనికి అంత అహంకారం రాగలదా అనంటే అతనిని మనం పోలికగా చెప్పచ్చు, ఒక వ్యక్తిని చూపించవచ్చు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అంత పేరు మోసి ఉండకపోవచ్చు, కానీ మనలో కూడా హిట్లర్ లేడని అనడానికి లేదు, మనలో కూడా లేడని చెప్పడానికి లేదు. సందర్భం రాకలా ఉండిపోయాం. కానీ ఇందాక చెప్పినటువంటి డబ్బు కానీ, పేరు కానీ, అధికారం కానీ, గౌరవం కానీ, విపరీతమైనటువంటి ఆధిక్యత కానీ నీకు వస్తే అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఒక విషయం నాకు అర్థమైంది. అహంకారపు స్టేజ్ దేవునికి అసహ్యం అని తెలిసిన తర్వాత మనలోకి వస్తుంది. అది ప్రమాదం. క్రైస్తవుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, దేవుడు అసహించుకుంటాడని చెప్పామా, తెలిసిన తర్వాత నీలోకి వస్తుంది. ఇది తెలియక మునుపు నీకు ఆ ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే అది నీకు తెలీదు. ఇది వద్దు అని బైబిల్ చెప్పిన తర్వాత అది చెయ్యాలి అని అనిపిస్తుంటుంది మనకు కూడా. ఉమ్ము ఉయ్యరాదు అనగానే ఏమొస్తుంది? అక్కడ ముట్టుకోకూడదు అనగానే ఏమనిపిస్తుంది? ఏమవుద్ది? చూడాలనిపిస్తుంది. శరీరంలో స్వభావం కూడా, అహంకారం కూడా అదే. ఇది చెయ్యకూడదు అని నాకు తెలిసిన తర్వాత దాన్ని దాయ ప్రయత్నం చేసి, దాయలేక దాన్ని వ్యక్తపరిచి ప్రభువా నన్ను క్షమించని మళ్ళీ దీనంగా ఆశలేస్తాడు. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన వెతకండి. అహంకారంతో చేసిన తప్పులకు మనం అడిగేటువంటి దీన ప్రార్థనలు. అబద్ధాలా కాదు ఇవన్నీ. ఏ ప్రార్థనైనా తీసుకోండి, ఏ ప్రార్థనైనా మీరు దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. తప్పు ఎందుకు చేశారు?
చేయకూడదని తెలిసి చేశారా? తెలిసాకే చేశారా? మరి అహంకారమే కదా. తెలుసు చేయకూడదని తెలుసు, చేశారు. మరి ప్రార్థన ఎలా ఉంటుంది? ఈ పాపిని నన్ను మన్నించు, కరుణించు, క్షమించు, దీవించు. నువ్వు పాపివే, కానీ నువ్వు తెలియక చేస్తేనట కనికరించబడతామట, తెలిసి చేస్తేనట తప్పించుకోలేం, శిక్షను తప్పించుకోలేం. అంటే ప్రభువు యొక్క కనికరం మనకు ఎంత దగ్గరగా ఉందో ఆ కనికరాన్ని దూరం చేసుకునేంత కఠినత కూడా ఈ అహంకారం మనకిస్తుంది. కాబట్టి ఒక బలహీనతను మనం ఆపాదించుకునేటప్పుడు, దాన్ని సొంతం చేసుకునేటప్పుడు, దాన్ని ప్రదర్శించడానికి మనకు తెలియకుండా బయటకు వచ్చేటప్పుడు ఎప్పటికీ కూడా అది నేను ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచనకు రండి. ఇది నేను ఎందుకు చేయాలి, నా ద్వారా ఇది ఎందుకు బయటకు రావాలి, నా శరీరంలో ఇది ఎందుకు నన్ను ప్రభుత్వం చేయాలి. అందుకే పౌలు అంటాడు, మేలేనిది ఏది నా శరీరంలో ఉందని నేను అనుకోవట్లేదు, చాలా చెయ్యకూడని నేను ఈ శరీరంతో చేస్తున్నానని బాధపడుతున్నాను అంటాడు. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అని అంటే, నీ అంతరంగంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి నియమం ఒకటి ఉంది. దాని పేరు శరీర నియమము. ఆత్మ నియమానికి శరీర నియమం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఈ అహంకారం అనేది శరీర నియమమే కానీ ఆత్మ నియమం కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఎందుకో తెలుసా ఆత్మ విషయమై దీనులు అవడం అంటే, నీవు నీది కాని దేవుని యొక్క ఆత్మచేత అభిషేకంతో తృప్తిపరచబడిన తర్వాత కూడా మనలో తెలియకుండానే ఈ అహంకారం వస్తుంది. రావాల్సిందేంటి? దీనత. ఇచ్చిన ఆత్మ దేవుంది, ఇచ్చిన రక్షణ దేవుంది, ఇచ్చిన అభిషేకం దేవుంది, ఇచ్చిన కృపావరాలు దేవునివి, మనిషి ద్వారా పనిచేస్తూనే మనిషి గర్విష్ట అయిపోతున్నాడు. మనిషి దేవునిది అని గుర్తించిన తర్వాత దీనుడిగా మారిపోవాలి అన్నది దేవుని యొక్క వాక్యం. అందుకే దీనులైన వారు ధన్యులవుతారు. అందుకు ఆ ధన్యతలన్నీ మనం చదివినప్పుడు చాలా బాగుంటాయి, కానీ మనకు రావాలని ఎప్పుడైనా తిప్పలపడ్డామా? పడము, మనం కోరుకోము. మనకు అలాంటి ధన్యతలు ఉన్నవాళ్ళు కూడా మనకు కనపడరు. ఈ వచనంలో ఈ ధన్యత ఎల్లదండి, ఇతంది, ఈమెది అని మన సంఘంలో ఎవరైనా చూస్తారా? మత్తయి సువార్త 5లో ధన్యతలు కానీ, 119లో ధన్యతలు కానీ, చాలా ధన్యతలు ఉన్నాయి. ఎక్కడైనా వీళ్ళు మా చర్చిలు ఈ ధన్యత అండి ఇస్తుంది అని చెప్పి ఎప్పుడైనా చూస్తామా? ఎప్పుడు చూడం. కారణం ఏంటి? ఆ శరీర నియమం ఒప్పుకోద్దు. అందుకే దీనుడైన స్థాయికి ఇది దేవుని కృపయే అని వదులుకోగలిగితే అప్పుడు నీ హృదయంలో నుంచి దేవుడు ఆనందిస్తాడు. ప్రయత్నించేద్దాం. అసహ్యమైనదని తెలిసి, దుష్టత్వాన్ని అసహించుకుంటే దేవునికి ఇష్టమని తెలిసి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నువ్వేం చేయాలని తిప్పలు పడతావో, ప్రయత్నం చేస్తావో చూసుకొని, ఆ స్థాయికి నీలో నుంచి నువ్వు కోల్పోవడానికి నీ మాటను కానీ, నీ బలము కానీ, నీ ధనము కానీ, నీ అధికారము కానీ వాటన్నిటి నుంచి విడిపించమని దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేద్దాం.